శ్రీమద్భాగవతము అష్టమ స్కంధము 17వ అధ్యాయము. భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, తన పతిదేవుడైన కశ్యప మహర్షి ఉపదేశానుసారము అదితి శ్రద్ధగా 12 దినములు ఈ పయోవ్రతమును అనుష్ఠించెను. ఈ వ్రతమును సాధించుటకు ఆమె తన బుద్ధిని సారథిగా చేసెను. మనస్సు అనిడి పగ్గముతో ఇంద్రియములనడి దుష్టాశ్వములను వశపరుచుకొనెను. స్థిరమైన బుద్ధితో పురుషోత్తముని ధ్యానింపసాగెను. ఏకాగ్ర బుద్ధితో మనస్సును సర్వాత్ముడైన వాసుదేవ భగవానుని యందే పూర్తిగా నిమగ్నమునర్చి ఆమె పయోవ్రతమును ఆచరించెను. అదితి యొనర్చిన వ్రతమునకు సంతసించి ఆదిపురుషుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకు ప్రత్యక్షమాయను. పీతాంబరధారి అయిన ఆ శ్రీహరి తన 4 భుజములయందు శంఖ చక్ర గదా పద్మములను ధరించియుండెను. తన కన్నుల ఎదుట ప్రత్యక్షమైన శ్రీహరిని చూచి అదితి సాదరముగా లేచి నిలబడెను. పిమ్మట భక్తి పారవశ్యముతో దండ ప్రణామములను ఆచరించెను. ఆమె లేచి నిలబడి చేతులు జోడించి భగవంతుని స్తుతించుటకు ప్రయత్నించెను. కానీ నేత్రములయందు ఆనందాశ్రువులు పొంగి పొర్లుటచే ఆమె ఏమీయూ మాట్లాడలేకపోయెను. ఆమె శరీరము పులకించెను. భగవద్దర్శనము వలన ఆమె పరమానంద భరితురాలు అయ్యెను. ఆమె అంగములు వనకసాగెను. మౌనముగా నిలబడెను. మహారాజా, అదితీదేవి సంతోషముతో నిండిన నేత్రములతో లక్ష్మీపతియు జగత్పతియు యజ్ఞేశ్వరుడు అయిన ఆ ప్రభువును త్రాగుచున్నదా అనున్నట్లు రెప్పవాల్పక చూడసాగెను. పిదప ఆమె భక్తితో గద్గద కంఠముతో మెల్లమెల్లగా భగవానుని ఇట్లు స్తుతించెను. అచ్యుత, నీవు యజ్ఞములకు స్వామివి, స్వయముగా యజ్ఞపురుషుడవు, శాశ్వతుడవు. జనులు నీ పాద పద్మములను ఆశ్రయించి భవసాగరమును దాటుదురు. నీ యశో వైభవముల శ్రవణము కూడా భక్తులను సంసారము నుండి తరింపజేయును. నీ నామ శ్రవణ మాత్రముననే ఆపదలన్నీ తొలగిపోవును. నీవే దీనులకు దిక్కు, మాకు శుభములను చేకూర్చుము. సర్వేశ్వర, నీవు ఈ విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణుడవు. నీవు విశ్వరూపుడవు, అనంతుడవైనను స్వచ్ఛందముగా నీవు అనేక శక్తులను గుణములను స్వీకరింతువు. సర్వదా నీవు నీ స్వరూపమునందే నిలిచియుందువు. నీవు నిత్య పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపుడవు. అట్టి నీ ముందు మాయ భయపడి ఒక ప్రక్కన నిలిచియుండును. నేను నీకు నమస్కరించుచున్నాను. అనంత, నీవు ప్రసన్నుడవైనచో మానవులకు బ్రహ్మదేవుని అంతటి దీర్ఘాయువు, అతనితో సమానమైన దివ్య శరీరము కూడా ప్రాప్తించును. అంతేకాదు, వారు కోరుకొనిన వస్తువులు, అనంత సంపదలు, స్వర్గ మత్స్య పాతాళ లోకములు, యోగ సిద్ధులు, ధర్మార్థ కామములు, ఇంకను ఆత్మజ్ఞానము కూడా ప్రాప్తించును. ఇంక శత్రువులపై విజయము మొదలగు చిన్న చిన్న లాభములు కలుగునని చెప్పవలసిన పనియే లేదు. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, అదితి ఈ విధముగా ఆ కమలాక్షుని స్తుతింపగా సకల ప్రాణుల హృదయములలో నిలిచి వారి గతులను స్థితులను ఎరిగిన భగవానుడు ఆమెతో ఇట్లనెను. శ్రీ భగవానుడు పలికెను. శ్రీ భగవానువాచ, దేవమాత అదితి, నీ చిరకాల వాంఛను నేను ఎరుగుదును. శత్రువులు నీ సుతుల సంపదలను లాగికొనిరి, వారి స్థానముల నుండి వారిని వెళ్ళగొట్టిరి. యుద్ధమునందు నీ పుత్రులైన దేవతలు బలగర్వితులైన అసురులను జయించి విజయలక్ష్మిని పొందవలనని నీవు అభిలషించుచున్నావు. నీవు నీ పుత్రులతో కలిసి ఉండుటకు కోరుచున్నావు. ఇంద్రుడు మొదలగు నీ పుత్రులు శత్రులను వధింపవలననియు, దుఃఖితులైన ఆ అసురుల భార్యలు ఏడ్చుచుండవలననియు, దానిని నీవు చూడవలననియు కోరుచున్నావు. అదితి, నీ పుత్రులు తమ సంపదలను శక్తిని పొందవలననియు, వారు కీర్తిని ఐశ్వర్యములను తిరిగి పొందవలననియును, వారు స్వర్గముపై ఆధిపత్యములను పొంది మునుపటి వలె విహరింపవలననియు నీవు కోరుచున్నావు. కానీ దేవి, ఇప్పుడు అసుర సేనాపతులను జయించుట సాధ్యము కాదని నా అభిప్రాయము. ఏలయన కాలస్వరూపుడైన పరమేశ్వరుడు భృగువంశ బ్రాహ్మణులు వారికి అనుకూలముగా ఉన్నారు. ఈ సమయమున వారితో యుద్ధము చేసినను మనకు జయము లభింపదు. దేవి, అయినను ఈ విషయమున ఏదేని ఒక ఉపాయమును ఆలోచింపవలసి ఉన్నది. నీవు పయోవ్రతమును ఆచరించుట వలన నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. నా ఆరాధన ఎన్నడూనూ వృధా కాదు. శ్రద్ధకు తగినట్లుగా ఆరాధనకు తప్పక ఫలము లభించును. నీవు పుత్రరక్షణ కొరకే విద్యుక్తముగా పయోవ్రతము ద్వారా నన్ను పూజించి స్తుతించిదివి. కనుక నేను నా అంశతో కశ్యపుని తపస్సునందు ప్రవేశింతును. నీకు పుత్రునిగా జన్మించి నీ సంతానమును రక్షించదను. కళ్యాణి, నీవు నీ పతి అయిన కశ్యపుని యందు నేను ఈ రూపమున పుత్రుడై ఉన్నట్లు భావించి పాపరహితుడైన ప్రజాపతిని సేవింపుము. దేవి, ఇతరులు ఎవ్వరైనా అడిగినను ఈ విషయమును చెప్పవలదు. దైవ రహస్యమును ఎంత గోప్యముగా ఉంచినా అంత సఫలమగును. జై శ్రీహరి.
శ్రీ శుకుడు పలికెను. ఈ విధముగా తెలిపి శ్రీహరి అచటనే అంతర్ధానమయ్యను. అదితియు భగవంతుడు తన గర్భమున జన్మింపబోచున్నాడని తెలుసుకుని దుర్లభమైన ఈ వరప్రాప్తికి మిగుల సంతోషించెను. అంతట అదితియు తాను ధన్యురాలైనట్లు భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైన కశ్యపుని సేవింపసాగాను. కశ్యపుడు తన తపోబలము వలన భగవంతుని అంశ తనలో ప్రవేశించినట్టు తెలుసుకునెను. త్రికాలజ్ఞాని అయిన ఆయనకు అన్ని విషయములను తెలియను. అతడు ఏకాగ్ర చిత్తముతో తన తపస్సు ద్వారా చాలా కాలం సంచితమైన వీర్యమును వాయువు అగ్నిని కట్టెయందు ఉంచినట్లు అదితి గర్భమున ఉంచెను. సనాతనుడైన శ్రీహరియే అదితీదేవి యొక్క గర్భమునందు స్వయముగా అధిష్ఠించియున్నాడు అను విషయము బ్రహ్మదేవునకు తెలిసెను. అప్పుడు ఆ హిరణ్య గర్భుడు భగవంతుని యొక్క రహస్య నామములతో ఆ ప్రభువును ఇట్లు స్తుతింపసాగెను. బ్రహ్మోవాచ జయోరుగాయ భగవన్ను రుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేదసే త్రినాభాయ త్రిపుష్టాయ శిపివిష్టాయ విష్ణవే త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహు కాలో భవనాక్షి పతీశ విశ్వం శ్రోతో యథాంతః పతితం గభీరం త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణుః దివౌకసాం దేవ దివశ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. భావము: సకల లోకముల యందును ప్రశంసనీయుడవైన పరమాత్మ నీకు జయము అగుగాక. నీవు అనంత శక్తులకు అధిష్టాతవు, త్రిగుణములను నియమించువాడవు, వేదవేత్తలను ఆరాధించువాడవు. నీకు పదే పదే నమస్కారములు. అదితి కంటే పూర్వము పృశ్ని గర్భమున జన్మించిన వాడవు. వేదజ్ఞానము అంతయు నీలోనే ఉన్నది. వాస్తవముగా నీవే విధాతవు. ముల్లోకములను నీ నాభి అందే ఉన్నవి. ముల్లోకములకు అతీతమైన వైకుంఠ లోకము నీ నివాస స్థానము. నీవు సకల జీవులలో అంతర్యామివై సర్వత్రా వ్యాపించియుందువు. పరమాత్మ నీకు నమస్కారము. ప్రభు, ఈ జగత్తునకు ఆది మధ్యాంతములు నీవే. అనంత శక్తిగల పరమపురుషుడవు నీవే అని వేదములు వర్ణించుచున్నవి. లోతైన ప్రవాహము తన యందు పడిన గడ్డి మొదలగు వాటిని తీసుకొని పోయినట్లు కాలస్వరూపుడవగు నీవు సంసార ప్రవాహమును అతివేగముతో నాశనము వైపు నడిపింతువు. దేవా, సకల చరాచర ప్రాణుల ప్రజాపతుల ఆవిర్భావములకు నీవే మూల కారుండవు. జలములయందు మునిగిన వానికి నావ సహాయకారి అయినట్లు స్వర్గము నుండి వెళ్ళగొట్టబడిన దేవతలకు నీవే పరమ ఆశ్రయుడవు అని బ్రహ్మదేవుడు పలికెను. జై శ్రీహరి. 18వ అధ్యాయము. శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించుట, బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలయందు ప్రవేశించుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిణి మహారాజా, ఈ విధముగా బ్రహ్మదేవుడు పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యములను లీలలను స్తుతించెను. అప్పుడు జనన మరణ రహితుడైన భగవానుడు అదితి ఎదుట సాక్షాత్కరించెను. ఆ ప్రభువు తన 4 భుజముల యందు శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉండెను. కమలముల వలె విశాలమైన కన్నులు గల ఆ దేవదేవుడు పీతాంబరముతో శోభిల్లుచుండెను. ఆ ప్రభువు మేను విశుద్ధ శ్యామ వర్ణముతో విరాజిల్లుచుండెను. కన్నముల యందలి మకర కుండలముల కాంతులు ఆ ప్రభువు ముఖ కమల శోభను ఇనుమడింపజేయుచుండెను. వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నము, చేతులయందు కంకణములు, బాహువులయందు భుజకీర్తులు, శిరమున కిరీటము, నడుమున మొలనూలు, పాదములయందు అందమైన నూపూరములు దగదగ మెరయుచుండెను. భగవంతుని మెడయందు వనమాలను ధరించి ఉండెను. దాని చుట్టూను తుమ్మెదలు మూగి జుంకారములను గావించుచుండెను. ఆ స్వామి గళమునందు కౌస్తుభమని శోభిల్లుచుండెను. భగవానుని తన శోభలతో కశ్యప ప్రజాపతి యొక్క ఇంటి అందలి చీకట్లు దూరమాయను. ఆ సమయమున దిక్కులు నిర్మలము ఆయను. నదులు సరోవరములనందలి జలములు స్వచ్ఛములాయను. ప్రజల హృదయములలో ఆనందము వెల్లివిరిసెను. అన్ని ఋతువులు ఒక్కసారిగా తమ సహజ లక్షణములను ప్రకటించెను. స్వర్గలోకము, అంతరిక్షము, పృథ్వీ, దేవతలు, గోవులు, ద్విజులు, పర్వతములు అన్నీ ఆనందముతో కలకలలాడుచుండెను. రాజా, ఆ పరమేశ్వరుడు అవతరించిన సమయమున చంద్రుడు శ్రవణ నక్షత్రమునందుండెను. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అభిజిన్ ముహూర్తమున ఆ భగవంతుడు జన్మించెను. నక్షత్రములు, గ్రహములు అన్నీ భగవంతుని జననము శుభప్రదమని సూచించుచుండెను. శ్రీ వామన భగవాన్ కి జై. భగవంతుడు జన్మించిన ఆ దినము విజయద్వాదశిగా ఖ్యాతి వహించెను. ఆ సమయమున సూర్యుడు ఆకాశమున మధ్య భాగమున నుండెను. ఆ పరమపురుషుడు జన్మించినప్పుడు శంఖము, డోళ్ళు, మృదంగములు,
పనవములు, నగారాలు మొదలగు వాద్యములు ధ్వనింపసాగాను. వాటి సంకుల ధ్వనులు ఒక్కసారిగా చెలరేగినవి. ఆ శుభ సమయమున అప్సరసులు సంతోషముతో నృత్యములు చేయసాగిరి. గంధర్వ శ్రేష్ఠులు మధుర గానములను ఆలపించిరి. మునులు, దేవతలు, మనువులు, పితరులు, అగ్నులు స్తుతింపసాగిరి. సిద్ధులు, విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షరాక్షసులు, గరుడ జాతివారు, ప్రముఖులైన నాగజాతివారు, దేవతల అనుచరులు నృత్యగానములు, ప్రశంసలు చేయసాగిరి. వారు అదితి ఆశ్రమమును పుష్పవర్షములతో ముంచెత్తిరి. అదితిదేవి తన గర్భము నుండి ఉదయించిన పరమపురుషుడైన పరమాత్మను చూచెను. అప్పుడు ఆమెకు ఆనందాశ్చర్యములు కలిగెను. ప్రజాపతి అయిన కశ్యపుడు కూడా భగవంతుడు తన యోగమాయచే శరీరధారణను చేయుటను చూచి విస్మితుడై జయము జయము అని పలుకసాగాను. మహారాజా, భగవంతుడు స్వయముగా ఇంద్రియ గోచరముగాని చిత్స్వరూపుడు. ఆయన మిక్కిలి మెరయుచున్న ఆభరణములతోనూ ఆయుధములతోనూ దివ్య రూపమును ధరించెను. కశ్యపుడు చూచుచుండగానే ఆ ప్రభువు వామనుడై నటుడు తన వేషమును మార్చినట్లు బ్రహ్మచారి రూపమును స్వీకరించెను. భగవంతుని ఈ లీల అద్భుతమైనది. బ్రహ్మచారి రూపంలో వామనుడుగా భగవంతుని చూచి మహర్షులు మిగులు ఆనందించిరి. వారు కశ్యప ప్రజాపతి తోడుగా జాత కర్మాది సంస్కారములను చేయించిరి. ఉపనయన సంస్కార సమయమున గాయత్రి అధిష్టాన దేవత అయిన సవిత ఆ స్వామికి స్వయముగా గాయత్రీ మంత్రమును ఉపదేశించెను. దేవగురువైన బృహస్పతి యజ్ఞోపవేతమును, కశ్యపుడు కటిసూత్రమును సమర్పించిరి. భూదేవి కృష్ణాజనమును, ఓషధులకు అధిపతి అయిన చంద్రుడు దండమును ఇచ్చిరి. అదితిమాత కౌపీనమును, ఉత్తరీయమును, అట్లే ఆకాశమునకు అభిమాన దేవత ఆ జగత్పతికి ఛత్రమును వసంగిరి. మహారాజా, బ్రహ్మదేవుడు ఆ ప్రభువునకు కమండలమును, సప్తర్షులు కుశలను సమర్పించిరి. సరస్వతీదేవి శాశ్వతుడైన ఆ దేవదేవునకు అక్షమాలను వసంగెను. ఈ విధముగా భగవానుడైన వామనునకు ఉపనయన సంస్కారము జరిగెను. అప్పుడు యక్షరాజైన కుబేరుడు భిక్షాపాత్రను వసంగెను. జగజ్జనని అయిన పార్వతీదేవి స్వయముగా ఆ వటువునకు భిక్షను ఇచ్చెను. జై శ్రీహరి. ఈ విధముగా సకల దేవతలు వటువేషధారి అయిన భగవంతుని సన్మానించిరి. అప్పుడు మహర్షులతో నిండియున్న ఆ సభయందు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ తేజస్సుతో మిగుల శోభిల్లెను. అనంతరము భగవంతుడు బ్రహ్మచారి స్థాపించిన అగ్నిని ప్రజ్వలింపజేసెను. జ్వలించిన అగ్ని దర్భలతో పరిసమోహనమును పరిస్తరణమును పూర్తి చేసి చక్కగా పూజించెను. పిమ్మట సమిధలతో హోమము చేసెను. పరీక్షిత్ మహారాజా, సకల సంపదలతో సంపన్నుడైన యశస్వియగు బలిచక్రవర్తి భృగువంశ బ్రాహ్మణుల ఆదేశానుసారము పెక్కు అశ్వమేధ యాగములను చేయుచున్నాడని వామన భగవానుడు వినెను. అప్పుడు ఆ స్వామి అతడికి బయలుదేరెను. సర్వశక్తిమంతుడైన ఆ ప్రభువు నడుచుచున్నప్పుడు ఆయన బరువునకు అడుగడుగున భూమి కృంగిపోసాగెను. నర్మదా నది యొక్క ఉత్తర తీరమున భృగుకచ్చము అను ఒక చక్కని స్థానము కలదు. అతడ భృగువంశ ఋత్విజులు బలిచక్రవర్తి చేత ఒక శ్రేష్టమైన యజ్ఞమును చేయుచుండిరి. వారు దూరము నుండియే వామన భగవానుని చూచిరి. ఆ పురుషోత్తముడు ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశవంతముగా తేజరిల్లుచుండెను. రాజా, వామన భగవానుని తేజస్సు ముందు అతడనున్న ఋత్విజులు, యజమానుడైన బలిచక్రవర్తి సదస్సులు అందరూ తేజోవిహీనులైరి. తమ వైపే వచ్చుచున్న ఆ వటువును చూచి వారు యజ్ఞమును చూచెడి కోరికతో విచ్చేచున్న సూర్యుడా, అగ్నిదేవుడా, లేక సనత్కుమారుడా అని తమలో తాము అనుకొనసాగిరి. పోతన భాగవతం 8:533. శంభుండో హరియో పయోజభౌడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెంగాక ధరణిన్ ధాత్రీ సురుండెవ్వండి శుంభద్యోతనుండి మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. జై శ్రీహరి. ఈ విధముగా భృగుపుత్రుడైన శుక్రాచార్యుడు అతని శిష్యులు ఆలోచించుచుండిరి. అప్పుడు వామన భగవానుడు ఛత్రమును, దండమును, జలముతో కూడిన కమండలువును చేబూని అశ్వమేధ యజ్ఞ వాటికలో ప్రవేశించెను. వామనుడు నడుమున కటిసూత్రమును, మెడలో యజ్ఞోపవేతమును ధరించియుండెను. చంకలో జింక చర్మమును, శిరస్సునందు జటాజోటమును కలిగియుండెను. కపట బ్రహ్మచారి రూపములో ఉన్న భగవంతుడు ఆ యజ్ఞవాటికలో ప్రవేశించెను. అప్పుడు భృగువంశ బ్రాహ్మణులు వారి శిష్యులు ఆ ప్రభువు యొక్క తేజస్సునకు ప్రభావితములైన వారి ముఖములు వెలవెలబోయినవి. పిమ్మట శుక్రాచార్యుడు అతని శిష్యులందరికందరూ స్వయంగా మూర్తిభవించిన అగ్నిదేవునితో పాటుగా లేచి నిలబడి ఆ వామన భగవానునికి స్వాగతము పలికి సత్కరించిరి.
భగవానుని వామన రూపమునకు తగినట్లుగా ఆయన అవయవములు చిన్నవిగా ఉండెను, అవి మనోహరముగా చూడముచ్చట గొలుపుచుండెను. పోతన భాగవతం 8:549. లోకములో ఒక పుట్టివాడు కనిపించినప్పుడు అతడు అందరి దృష్టిని సహజముగానే ఆకర్షించును. చిన్న చిన్న చేతులతో చిట్టి చిట్టి పాదములతో అతని అవయవములు ముద్దుగొలుపుచుండును. అతని చుట్టూ చేరిన వారు కన్నులార్పక పరవశులై చూచుచుందురు కదా. ఇక సాక్షాత్తు భగవంతుడే పుట్టివడుగై వచ్చినప్పుడు ఆ దృశ్యము ఇంకెట్లుండును. ఒకసారి కనులు మూసి దర్శించిన చాలును, మాటలకు అందని ఆ దివ్యానుభూతి ఎదలో మెదులును సుమా. ఆ పరమపురుషుని చూచి బలిచక్రవర్తి మిక్కిలి ఆనందముతో ఆయనకు ఒక ఉత్తమ ఆసనమును సమర్పించెను. పిమ్మట బలిచక్రవర్తి స్వాగత వచనములతో సంగరహితులైన మహాపురుషుల మనస్సులను సైతము దోచుకున్నట్టి ఆ ప్రభువును అభినందించి పాద ప్రక్షాళనము చేసెను. మనోహరముగా ఉన్న ఆ స్వామిని యథావిధిగా అర్చించెను. భగవంతుని పాద ప్రక్షాళన తీర్థములు పరమ పవిత్రమైనవి. అవి జీవుల పాపములను అన్నింటినీ కడిగివేయును. దేవదేవుడు చంద్రశేఖరుడు అయిన శంకరుడు ఆ జలములను స్వయముగా తన శిరస్సున దాల్చెను. అమృతతుల్యములైన ఆ పాదతీర్థములు ధర్మజ్ఞుడైన బలిచక్రవర్తికి ప్రాప్తించినవి. ఆయన పరమభక్తితో వారిని తన మస్తకమున ధరించెను. బలిచక్రవర్తి పలికెను, బ్రాహ్మణోత్తమ, నీకు స్వాగతము, నీకు నమస్కారము. నీకు నేను ఎట్టి సేవలు చేయవలనో ఆజ్ఞాపింపుము. మీ రాక వలన గొప్ప గొప్ప మహర్షుల తపస్సులే మూర్తిభవించి స్వయముగా నా ఎదుట నిలిచియున్నట్లు భావించుచున్నాను. మహాత్మా, నీవు మా యజ్ఞశాలకు విచ్చేట వలన మా పితృదేవతలు సంతృప్తులైరి. మా వంశము పునీతమైనది. నేడు నా యజ్ఞము సఫలమయ్యెను. పోతన భాగవతం 8:549. వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలంబెయ్యది దియ్యడకున్ నీవరు దెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మముం గడు ధన్యాత్ముడనైతి. నీ మఖము యోగ్యంబయ్య నా కోరికల్ గడతేరెన్ సుహుతంబులయ్యే శిఖలుం గల్యాన మిక్కాలమున్. బ్రాహ్మణ కుమార, నీ పాదములను కడుగుటచే నా పాపములు అన్నీయు ప్రక్షాళితములైనవి. విద్యుక్తముగా యజ్ఞములను ఆచరించుట వలనను అగ్నిలో ఆహుతులను సమర్పించుట వలనను కలిగిడి ఫలము నాకు నేడు అనాయాసముగా లభించినది. నీ ఈ చిన్ని పాదములను కడిగిన జలములచే పొడమి పునీతమైనది. వామనమూర్తి, పూజ్యుడమైన బ్రహ్మచారి, నీవు ఏది కోరినను నేను సమర్పించదను. గోవులు, బంగారము, సుసంపన్నమైన గృహము, అన్నపానీయములు, వివాహమాడుటకు బ్రాహ్మణ కన్య, ధనధాన్యములతో తొలతూగు గ్రామములు, అశ్వములు, గజములు, రథములు, వీటిలో దేనినైనను సంకోచింపకుండా నీవు కోరుకొనుము. వాటిని తప్పక నేను నీకు సమర్పింతును. జై శ్రీహరి.